తిరుపతి ప్రజలకు రుచికరమైన శుచికరమైన శాకాహార మాంసాహార రుచులను అందించడమే మా లక్ష్యమని పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముండుర్ల మునిరత్నం నాయుడు స్పష్టం చేశారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, సంజయ్, ఆర్సి మునికృష్ణ, మస్తాన్ నాయుడు, కుమారమ్మ, వైసీపీ నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రపంచంలో నుండే వచ్చే శ్రీవారి భక్తులకు మంచి శాకాహార ఆహారాన్ని అందించాలని, అదేవిధంగా మాంసాహార ప్రియులకు అన్ని రకాల మాంసాహార ఆహారాన్ని అందించాలన్న సంకల్పంతో తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత ఆహ్లాదకర వాతావరణంలో పద్మావతి శ్రీనివాస ద్వారకా గ్రాండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పద్మావతి శ్రీనివాస హోటల్లో ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఒక మంచి అంటే నాన్ వెజ్ హోటల్ లేదు, ఆ లోటు తీర్చుకున్నాయి. గుణగారు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా చేస్తారు. రియల్ ఎస్టేట్ కానివ్వండి, హోటల్స్ ఆల్రెడీ వీళ్ళకి మంచి అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళు ప్రభుత్వం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ మునిరత్నం నాయుడు, గుణశేఖర్, విజయ్ కుమార్, ఢిల్లీ, ప్రభు, నాగసాయి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రాంతం అందరూ కూడా పద్మావతి మరియు ద్వారకా పేరుతో ఇక్కడ హోటల్స్ స్టార్ట్ చేయడం, దాంట్లో గణనీయమైన అనుభవం. హోటల్స్ దీంట్లో ఒక ఈడెన్ దారుకున అంటే ఒక ట్రేడ్ మార్క్. అలాంటి దీంట్లో ఈ యొక్క హోటల్స్ దీంట్లో కూడా ఇంకా మంచి పేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలివేలమ్మ సన్నిధిలో ఈ యొక్క హోటల్స్ జరుగుతున్నాయి. ఈరోజు తిరుపతిలో నూతనముగా పద్మావతి శ్రీనివాస మరియు ద్వారకా గ్రాండ్ నూతనంగా ప్రారంభించాము. మమ్మల్ని తిరుపతి ప్రజలు దగ్గర ఒక 2005 నుంచి ఒక 18 సంవత్సరాలుగా ఎంతగానో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని చేశారు. తిరుపతి ప్రజలంతా కూడా మాకు దేవుళ్ళతో సమానము. అదేవిధంగా ఇక్కడ తిరుచానూరు రోడ్లో ప్రారంభించాము. యాత్రికులకు కానీ అందరికి కూడా సరే మేము ఈ 18 ఏళ్ళు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలుగా మేము ఒక రెస్టారెంట్లో అన్ని నడిపి ప్రజలకు మంచి ఇది అందిస్తున్నాము. ఈరోజు కొత్తగా పద్మావతి దేవి సన్నిధిలో ఈ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా హోటల్ బాగా చెందాలని ప్రజలందరినీ కోరుకుంటూ